రైట్. అదేవిధంగా ఉమ్మడి నాగోల్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు పోటీ చేయాలంటే దానికి పోటీ చేయడానికి ఏమన్నా అర్హత ఉండాలా నేను అనుకుంటున్నా. స్థానికుని కొద్ది గొప్ప చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడి ఒక 100 మంది నా దగ్గర పనిచేస్తున్నారు, సర్వైవ్ అవుతున్నాను. పార్టీలో 10-15 సంవత్సరాల నుంచి అంటే పొలిటికల్గా ఉన్నాను. నేను ఒక డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే కొన్ని చేయగలిగాను. వెనకాల ఒకటి ఉంటే ఇంకా ఎక్కువ చేయగలిగాను. నా అంబిషన్ ఏంటంటే ఎక్కడ చూసినా చెత్త, చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి రెంటుకుంటారు. వాళ్ళు ఏంటంటే మార్నింగ్ ఏదో ఉద్యోగం చేయడానికి వెళ్ళడానికి చెత్త అతను తీసుకెళ్ళడానికి కుదరకుండా ఏదో నైట్ టైం అక్కడ పాడేసి వెళ్ళడం, రోడ్డు పండి పడేయడం. ప్రతి దగ్గర మీరు డివిజన్ మొత్తం చూడండి, ఎక్కడ చూసినా కంపే. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, వీళ్ళు వచ్చి పాడేసి వెళ్తారు. నాకు మన ఎంపీ గారు చెప్పినట్టు, మన ప్రధానమంత్రి చెప్పినట్టు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ డివిజన్ కావాలనేది నా కోరిక. ఎవరికైనా ఇప్పుడు కుక్కలు ఆ చెత్త అంతా వేసే వరకు ఆవులు గేదెలు అవి తినేసి బాగా ఇబ్బంది పడుతున్నాయి. అవి చూసి ఏం చేయలేని పరిస్థితి. కార్పొరేటరు మీ పార్టీ, అవును, ప్రజెంట్ అంటే తాజా మాజీ కార్పొరేటర్ మీకు అత్యంత సన్నిహితుడే. మరి ఈ డివిజన్లో మీరు చెత్త సమస్య ఆ సమస్య ఉందంటున్నారు, అంటే మీ సన్నిహితుడు కార్పొరేటర్ విఫలమైంది అనుకోవచ్చా? విఫలం కాదు, వాళ్ళు చేస్తున్నారు. నేను అనేది ఇది ప్రజలలో రావాల్సిన అవేర్నెస్. నాయకులుగా వాళ్ళు చేస్తున్నారు, బట్ మన ప్రజలు మనమేం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మనం ఏది అనేది మినిమం ఉండాలి కదా, తెలియాలి కదా. ఇప్పుడు ఆ చెత్త ఇక్కడ వేసి వెళ్తున్నారు, ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో ఉన్నారు, వెళ్ళి అక్కడ వేసేసి వెళ్ళిపోతున్నారు. ఆ కుక్కలని పట్టుకొచ్చి అటు ఇటు చేస్తారు. ఇవన్నీ ఆ పళ్ళమ్మటోడు ఇంకోటి మళ్ళీ అవే కొనుక్కొచ్చి మళ్ళీ నీ ఇంటికి వస్తుంది. సో అదే ఒక డస్ట్బిన్లో వేసి వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఆ అవేర్నెస్ రావాలి. వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే ఎవరినైనా కానీ అనొచ్చు మనం నాయకుడిని, బట్ అవేర్నెస్ అనేది తీసుకురావాలనేది నా ఇంటెన్షన్. ఉమ్మడి నాగోల్ డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తరఫున అనేక మంది, అంటే చాలామంది ఉన్నారు కార్పొరేటర్ టికెట్ ఆశించేటోళ్ళు. వాళ్ళందరినీ కాదని కొత్తగా బీజేపీ పార్టీలోకి వచ్చిన మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా పార్టీ? ఎవరైనా పార్టీ గెలుపు గుర్రాలని చూస్తారు, వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తారు, వాళ్ళ నేచర్, గెలుస్తారా లేదా, ఎలా ఉన్నది ప్రజలలో, ఇతను ఎలా మంచి ఇమేజ్ ఉందా లేదా, అవన్నీ చూసే టికెట్ ఇస్తారు. ఎవరికి ఇచ్చినా కానీ టికెట్ పార్టీకి అయితే నేను విధేయునిగా పనిచేస్తాను, పార్టీ గెలవాలని కోరుకుంటాను. కానీ ఒకవేళ మీకు పార్టీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? నాకు తెలిసి 100% గెలుస్తానని అనుకుంటాను. అది అహంకారం అనుకోవచ్చు, ఆర్ ఆత్మవిశ్వాసం అనుకోవచ్చు. ఏ వ్యక్తి అయినా కానీ గెలుస్తాడనే పోవాలి. నేను గెలవను అనుకున్నప్పుడు పోటీ చేయడమే వేస్ట్. ముందు నువ్వు నేను గెలుస్తున్నావు లేదనుకున్నప్పుడు అందులో దిగడం వేస్ట్. నా ఉద్దేశంలో గెలుస్తాను అనుకోనే పోవాలి.